సరే మనం ఒకటే వాక్యంలో ఏదైతే ఉందో ఆ రీతిగా మాత్రమే మనం చూసేవారుగా ఉండాలి. కొన్ని చోట్ల కొన్ని ఫెలోషిప్లో భలే అనిపించిందండి. చక్కగా అందరూ కూర్చోటానికి ప్లాస్టిక్ కుర్చీలు వేస్తారు. ఇక్కడ మాస్టర్ గారు కూడా ఏమేస్తారు, అయ్యే ప్లాస్టిక్ కుర్చీలు వేస్తారు. ఇలా సపరేట్గా 2 సోఫాలు లాంటివి ఉండేవి ఏమి వేయరు. వాళ్ళ ప్లాస్టిక్ కుర్చీలే ఉంటాయి, ఇలా కూడా ప్లాస్టిక్ కుర్చీలే ఉంటాయి. అందరితో పాటు కలిసి ఇది కూడా భోజనం చేస్తారు. కొన్ని చోట్ల ఎలా ఉంటుంది, అయ్యగారికి సపరేట్ కుర్చీ ఉండదు భోజనం చేసేటప్పుడు. అక్కడికి వెళ్ళగానే బేషన్ తీసుకుని వస్తారు, చేయి కడుక్కుంటారు. అందరికి తెస్తున్నారా, అయ్యగారు పట్టండి అని అంటారు. మరి మిగతా వాళ్ళకి ఎందుకు తేలా? మిగతా వాళ్ళకి ఎందుకు తేలేదు? మన 10 మంది ముందు మనం అట్లా ఉండేటప్పుడు, అవునా కదా? అయ్యగారికి ఏమో అక్కడే చేయి కడుక్కోవటానికి, తిన్న తర్వాత కూడా మళ్ళీ అక్కడే చేయి కడుక్కోవటానికి టవల్ కూడా అక్కడికే వచ్చేసింది మొత్తం. వాక్యం చెబుతుంది అట్లాగా? వాక్యం అట్లా చెబుతుందా? అసలు ఎక్కడ కూడా అట్లాగా చెప్పట్లేదు. అర్థమవుతుందండి. యేసుక్రీస్తు వారు అంతటి వారు ఏం చేశారు, టవల్ తీసుకొని అది సేవకుడు మాదిరి కనపరిచారు అనమాట, చూపించేది అది చక్కగా, అవునా కదండి? మనం కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ముఖాలను చూసి, వాళ్ళ స్థితిగతులను చూసి, ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే వాళ్ళతో అవసరం పడవచ్చు అన్నది మనసులో పెట్టుకొని అట్లాంటి ఆలోచన చేసుకొని మన వ్యక్తిని డీల్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండకూడదు, ఉండొద్దు అని చెప్తా ఉన్నాం. తర్వాత ఏమంటున్నాడు, ఏంటంట మనకు పెట్టబడినంత శ్రేష్టమైన నామమును దూషించేవారు నీ వల్లే నీ పొరుగువాడిని ప్రేమించి ఏం చేయాలంట, నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమించేవారుగా. అందరినీ సమానంగా. ఎవరేమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమని అనుకుంటారు, అనుకోవటాల సంగతి తీసేయాలి. వాక్యాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తూ ఉంటామో లోకంలో లేనిది మన దగ్గర కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందండి? లోకంలో లేనిది మన దగ్గర కనిపిస్తూ ఉంటుంది. అదే సారాన్ని మనం చూపించటం అంటే. తర్వాత ఏమంటున్నారు, పక్షపాతం చూపిస్తే ఏమైనట్టంట, ఏకంగా మనం ఏం చేసినట్టంట, పాపం చేసిన వాళ్ళు అవుతాం అంటే. అట్లా కానీ తీసుకొచ్చి చేసామంటే. అర్థమవుతుందండి? సరిగ్గా బైబిల్ చదవకపోయినా, సరిగ్గా ప్రార్థన చేయకపోయినా, కానీ సరిగ్గా పాటలు పాడిపోయినా, దేవుని భయభక్తులు కలిగి ఉన్నా లేకపోయినా, ఆయన ఆస్తుపరుడు అయితే లోకంలో ఆయనకి మొదటి స్థానాన్ని తీసుకొచ్చి చేస్తే మనం ఏం చేసినట్టంట, పాపం చేసినట్టంట. చూసారండి? మనం అనుకుంటాం దానికి ఏం పెద్ద ఇదే ఉంది, వాళ్ళు అట్లా కోరుకుంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అట్లాగే కోరుకుంటారు. ఆర్థికంగా ఎదుగుదల